ధన్యవాదాలు అధ్యక్ష. వాళ్ళు ఎట్లన్నా లేరు కదా అధ్యక్ష. తెలంగాణ విద్వేషపూరితమైన ప్రసంగం మరియు ద్వేషపూరితమైన నేరాలను నివారించే బిల్లు మీద అవకాశం ఇచ్చిన మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, చాలామంది సహచర ఎమ్మెల్యేలు మాట్లాడింది నేను అధ్యక్ష. కానీ దీనికి ప్రధానంగా అధికారంలో ఉన్న వ్యవస్థ, అది ఏ పార్టీ అన్నా కావచ్చు, వాళ్ళు అధికారాన్ని అందరికీ సమానంగా ఫంక్షనింగ్ సరిగ్గా చేస్తే ఏమి ఇబ్బంది ఉండదు అధ్యక్ష. దానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను అధ్యక్ష. ఆర్మూర్లో జరిగిన ఘటన. ఒక వర్గం వాళ్ళు ఏదో ఒక మా శాసనసభ్యుని కామెంట్ చేశారు అసహ్యకరంగా. నేను సిఐ గారికి చెప్పాను, పోలీస్కి చెప్పాను, దయచేసి ఆ చిన్న గొడవలు పెద్దవి కానివ్వకండి. ఎందుకంటే ఎవరో ఒకరు సోషల్ మీడియా వల్ల అనవసరంగా ఆర్మూర్ అంతా కలుషితం అవుతుంది, ధర్నాలు, స్ట్రైకులు, గొడవలు ఇంకా రెచ్చిపోతారని చెప్పిన తర్వాత మా వాళ్ళందరికీ కూడా కొద్దిగా బెదిరించాను, కొద్దిగా గట్టి చెప్పాను. అది చిన్న జరిగింది సంఘటన. మరి అభ్యంతరకరంగా మాట్లాడారు అధ్యక్ష. రెండోది, అదే ఒక వర్గం మా వాళ్ళు ఒక చిన్న తప్పు చేశారు అధ్యక్ష. ఒకటేసారి 10 కేసులు బుక్ చేశారు అధ్యక్ష. నేను అడిగాను పోలీస్ అధికారులని, నేను చెప్పాను కదా ఇట్లాంటి వ్యత్యాసాలు ఉండకూడదు కదా, ఎవరు తప్పు చేసినా మనం సరిదిద్దాలా, ఇట్లాంటివి ఉండకూడదు సోషల్ మీడియాలో అంటే, లేదు సార్ పైనుంచి ఒత్తిడి. అధ్యక్ష, దీనివల్లనే ఇప్పుడు వీళ్ళంతా మాట్లాడేంతా మత విద్వేషమా, కుల విద్వేషం పెరిగేది ఇదే కారణం అధ్యక్ష. నేను ఒక దగ్గర అధికారులకు ఫోన్ చేశాను అధ్యక్ష. ఒక గుడి ముంగంటే ఒక అక్రమ కట్టడం కడుతున్నదంటే నేను కలెక్టర్ గారికి ఫోన్ చేశాను హైదరాబాద్లో. నేను కూలగొట్టమని పర్మిషన్ ఇచ్చాను, కానీ కూలగొట్టట్లేదు. మరి అప్పుడు ఏం చేస్తారు అధ్యక్ష? ఇప్పుడు నీకు న్యాయం దొరకనప్పుడు, నీ గుడి మీద దాడి జరిగినప్పుడు, గుడి మీద కూల్చినప్పుడు, న్యాయం సరిగ్గా జరగనప్పుడు, చట్టం తన పని తను సరిగ్గా చేయనప్పుడు అమాయక ప్రజలు, సామాన్య ప్రజలు కొద్దిగా ఉద్రేకపడుతాం అధ్యక్ష. అవకాశం ఎందుకు ఇవ్వాలి ప్రభుత్వం? ఒక వర్గానికే కొమ్ము గాయడం వల్ల వచ్చిన సమస్యలు అధ్యక్ష. ఏదైనా సరే అందరూ సమానం అనుకున్నప్పుడు అందరిని సమానంగా చూడండి వ్యవస్థతోని. రెండోది, ఉన్నతమైన స్థానాల్లో ఉన్న వ్యక్తులు కూడా అధ్యక్ష కొద్దిగా పద్ధతిగా మాట్లాడారు అధ్యక్ష. కొంతమందిని ఎత్తుకునే మాటలు, కొంతమందిని తక్కువ చేసే మాటలు, ఇదేం పద్ధతి అధ్యక్ష? వాళ్ళు పెద్ద ఉన్నతమైన స్థానాలు ఉన్న వాళ్ళు అధ్యక్ష, ఉన్నతమైన స్థానాలు ఉన్న వాళ్ళు కొద్దిగా సమాజంలో అందరినీ కలుకపోయి, అందరినీ కలుపుకుని పోయి అందరం సమానమైన భాష మాట్లాడాలి. పెద్ద పెద్ద ఉన్నతమైన స్థానాల్లో వ్యక్తులు ఈరోజు మాట్లాడే భాష సోషల్ మీడియా ఏం మాట్లాడుతున్నారు అధ్యక్ష? దానివల్ల ఇతర మతస్థులు ఆవేదన చెందుతున్నారు. ఎవరు లేరా మాకు? ఎందుకు ఉన్నతమైన స్థానాలు ఉన్న వాళ్ళు ఈ రకంగా ఎందుకు అంటున్నారు? మాదొక కులానికి సంబంధించిన పార్టీ, మాదొక మతానికి సంబంధించిన పార్టీ అని ఎందుకు అంటున్నారు? 6 సార్లు ఎమ్మెల్యేని ఒకతను మాట్లాడతాడు, కులాలని తక్కువ చూసి మాట్లాడతాడు. దీనివల్ల ఏమవుతుంది అధ్యక్ష? మీరు ఇంతసేపు మాట్లాడినరన్న నాణానికి ఒకటే వైపు మాట్లాడారు అధ్యక్ష, కానీ దయచేసి రెండో వైపున కూడా చూడండి అధ్యక్ష. దీనివల్ల మంచి జరిగితే సంతోషం అధ్యక్ష, కానీ ఒక వర్గానికే సంతోషం జరిగితే ఎప్పుడు బాధిత వర్గం ఉంటుంది అధ్యక్ష. ఉన్నతమైన స్థానంలో ఉన్న వాళ్ళేమో వ్యవస్థలను ప్రలోభపెడుతున్నారు. ఈరోజు నేను ఎన్నోసారి పోలీస్ అధికారులకు మాట్లాడుతున్నాను, దయచేసి గొడవలు కాకుండా చూడండి. ఈ హైదరాబాద్లో రోజు 10 కంప్లైంట్ అధ్యక్ష. మాకు మేమేమంటలేం, ఏమైనా కొట్టమంటలేం, మేమేమైనా కేసులు పెట్టమంటలేం. మమ్మల్ని కొట్టద్దు అంటున్నాం, మమ్మల్ని అవమానపరచద్దు అంటున్నాం, మా ధర్మాన్ని కించపరచద్దు అంటున్నాం. ఉన్నతమైన స్థానాల్లో ఉన్న ముఖ్యమంత్రి కావచ్చు, మంత్రులు కూడా చెప్తున్నా, దయచేసి మమ్మల్ని కూడా ప్రేమించండి. మేమేమంటలేం, మేము ఈ రాష్ట్రంలో పౌరులం, ఈ దేశంలో పౌరులం. ఒక విద్వేషం రెచ్చగొట్టద్దు ఉన్నతమైన స్థానాల్లో ఉన్నవారు. రెండోది, వ్యవస్థ కూడా అధ్యక్ష అందరం కలిసి బతుకుదాం. ఈ ప్రసంగాల వల్ల ఎక్కువ బలవుతున్నది మేము అధ్యక్ష. నా మీద ఈ 2 సంవత్సరాల నుంచి అంత ట్రోలింగ్ అయిందా? ఇంకెవరి మీద కాలేదు అధ్యక్ష. నేనేం తప్పు చేయలేదు అధ్యక్ష. నిన్న ధర్మం వైపు నిలబడ్డాను. ఇతర మతస్థులను నిన్నడేమనలేదు అధ్యక్ష. నా దేవుణ్ణి ఏమన్నా బాధనే, నేనేమన్నా బాధనే. కాబట్టి దయచేసి మీ ద్వారా చెప్తున్న అధ్యక్ష, ప్రభుత్వానికి కక్షపూరిత చర్యలు లేకుండా అన్ని మతాలను సమానంగా చూడండి. మళ్ళా ఇదొక సాకు పెట్టుకొని ఏదో ఒక రకంగా ఇబ్బంది కేసులు పెట్టి, అక్రమ కేసులు పెట్టే విధానాలు చూడకుండా ప్రభుత్వం అందరినీ సమానంగా కోరుకుంటున్నాం అధ్యక్ష. మరీ ముఖ్యంగా మాలాంటి వాళ్ళని కూడా జాగ్రత్తగా అధ్యక్ష. ధన్యవాదాలు. Discussion is over. I request the Minister for Transport to give reply on the discussion.